నా పేరు మీనా. జహీరాబాద్ మా ఊరు. నేను ధ్యానంలోకి వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది. 11 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తున్నాను. ధ్యానం వల్ల ఎన్నో లాభాలు పొందాను. ఫస్ట్ నాకు బ్యాక్ పెయిన్ ఉండేది, ధ్యానం ద్వారా తగ్గించుకున్నాను. తర్వాత నేను ధ్యాన ప్రచారం చేయాలని, నేను ఎలాగైతే తగ్గించుకున్నానో చాలామందికి చెప్పాలని నా సంకల్పము. ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి ధ్యాన ప్రచారం చేయడము, మళ్ళీ పిల్లలకు కూడా ధ్యానం చెప్తే బాగుంటుందని ప్రతి ఒక్క స్కూల్కు, కాలేజీలకు ధ్యాన ప్రచారం చేయడము. తర్వాత మాకు ఐడియాతోటే మేము అఖండ ధ్యానాలు నిర్వహించాలని 1 గంట నుంచి 72 అవర్స్ వరకు, ఒక్కొక్కరి ఇంట్లో 7 అవర్స్ నుంచి 72 అవర్స్ వరకు చేస్తున్నాము. చాలా అద్భుతంగా ఈ అఖండ ధ్యానాలు కూడా నడుస్తున్నాయి. ఈ అఖండ ధ్యానాల్లో మరి ఒక్కొక్కరు 1 గంట కూర్చునే వాళ్ళు 10 గంటలు కూడా కూర్చునే స్థితిలో వస్తున్నారు. ఈ అఖండ ధ్యానం వల్ల వాళ్ళకు పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా అన్నీ వెళ్ళిపోతున్నాయి. మాకు ఎక్కడ వెళ్తున్నామనేది తెలియదు. ఎప్పుడు డివైన్ ప్లాన్ తోటే జరుగుతూ ఉంది. మరి ఎప్పుడు ధ్యాన ప్రచారం తప్ప ఇంకొక విషయం అనేది మాట్లాడటం లేదు. ధ్యానం ద్వారా ఎంతో శక్తి ఉందని ఈరోజు మరి తెలుసుకున్నాము, చెప్తున్నాము. వెళ్ళాము అక్కడ 41 డేస్ అక్కడ ధ్యాన ప్రచారం చేశాము. అప్పుడు నేను ఫస్ట్ వెళ్ళగానే జామ్నగర్లో నేను అక్కడ ధ్యాన ప్రచారం కానీ వెళ్ళినప్పుడు నాకు పాంప్లెంట్లు అన్నీ పంచి రూమ్కి వచ్చాము. రూమ్కి వచ్చిన తర్వాత పడుకుంటే నాకు బాగా వామిటింగ్స్, మోషన్స్ అయినాయి. అది చాలా హయ్యర్ ఎక్స్పీరియన్స్. ఆ వామిటింగ్స్, మోషన్స్ అయినప్పుడు నేను అన్కాన్షియస్లో వెళ్ళిపోయాను. అప్పుడు వేరే వాళ్ళు నన్ను పట్టుకొని హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ అన్నాడు ఇంకా ఏమీ లేదు, అయిపోయింది అన్నారు. అప్పుడు డాక్టర్ మళ్ళీ అన్నారు ఒక 1 అవర్ వరకు నేనేం చెప్పను, కోమాల్లోకి వెళ్ళిపోవచ్చు అని అన్నారు. తర్వాత 1 అవర్ తర్వాత వీళ్ళందరూ మెడిటేషన్ చేస్తూ డాక్టర్కి ధ్యానం చెప్పారు. తర్వాత డాక్టర్ చూసి 1 అవర్ తర్వాత నువ్వు ఎక్కడున్నావమ్మా అంటే నేను ఇక్కడే హాస్పిటల్లో ఉన్నానంటే ఉంటావా, వెళ్తావా అంటే వెళ్తానన్నాను. అప్పుడు నేను ఒక 10 డేస్ వరకు ఏ ఫుడ్ తీసుకోకుండా ఓన్లీ ధ్యాన ప్రచారం చేస్తూ ఓన్లీ లిక్విడ్ ఫుడ్ తీసుకున్నాను. ఒక హయ్యర్ ఎనర్జీస్ అప్పుడు పొందాను 41 డేస్లో. అప్పుడు అద్భుతమైన ఎనర్జీ తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యం చాలా బాగుంటుంది, మన మెమొరీ పవర్ బాగుంటుంది. మన ఏళ్ళు మనం కోసుకుంటే ఎంత బాధ అవుతుందో ఒక జీవిని చంపడం వల్ల కూడా ఎంతో బాధ అవుతుంది. మనము చనిపోయిన తర్వాత ఊరి బయట పెడతాది మన శరీరాన్ని. మనము ఒక జీవిని చంపి మన శరీరంలో వేయడం వల్ల మన శరీరం ఒక శ్మశానం కాదు, ఒక దేవాలయాన్ని శ్మశానం చేస్తే ఎలా ఉంటుంది అనేది తెలుసుకోండి. అందరూ శాకాహారం తీసుకొని అందరికీ చెప్పడం వల్ల మీరు ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తారు.